అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 260వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 261వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 261. ఓం లకారిణ్యై నమః. ఓం లకారిణి. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లకారిణ్యై నమః అని పలుకవలెను. లకారిణి పంచదశి మహామంత్రమునందలి తృతీయ వర్ణము పరదేవతా వాచకముగా కలది. పంచదశి మహామంత్రమునందలి తృతీయ వర్ణము పరదేవతా వాచకముగా ఈ జగన్మాతకు కలదు. కావున పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లకారిణి అని పరదేవత అన్వార్ధనామముతో అర్చనీయమగుచున్నది. పంచదశి తృతీయ కూటమి సకలము తానే అని చెప్పుచున్నందున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లకారిణి అని భక్తుల చేత సంకీర్తింపబడి ధ్యాతవ్యమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లకారిణ్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.